తెలుగు ప్రజలందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. 6 రుచుల సమ్మేళనం. అందులో మొదటిది పులుపు కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి గుజ్జు తీశాను. ఆ తర్వాత తీపి కోసం 2 స్పూన్లు బెల్లం తురుముని తీసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కల్లుప్పు 1 స్పూన్ యాడ్ చేశాను. కారం కోసం మిరియాల పొడి 1 స్పూన్ యాడ్ చేశాను. ఆ తర్వాత చేదు కోసం వేప పూతను తీసుకొని నీట్గా క్లీన్ చేసి 1 స్పూన్ వచ్చేంత వేప పూతను తీసుకొని బాగా నలిపేసి అందులో యాడ్ చేశాను. నలపడం వల్ల చేదు అనేది మనకి రుచి తెలుస్తుందన్నమాట. ఆ తర్వాత వగరు కోసం లేత మామిడి పిందెలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేశాను. పెద్ద సైజులో ఉండే మామిడికాయను తీసుకున్నట్లయితే పులుపు అనేది తగులుతుంది. లేత సైజులో ఉన్న మామిడి పిందెలైతే వగరు తెలుస్తుందన్నమాట. ఈ 6 రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. మీ జీవితం కూడా అలాగే సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.